క్రీస్తు సంఘము సఫలమామిడి వారు ఏర్పాటు చేసినటువంటి లేఖనాల పరిశోధన సదస్సులో ఒక చక్కటి అంశాన్ని మనము నేర్చుకుంటున్నాము. మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచం. మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచం అనే ఈ యొక్క లేఖనాల పరిశోధన సదస్సులో మొదటి భాగంగా చక్కటి విషయాలను వివరణాత్మకంగా మనకు దైవజనులు బోధించారు. చాలా సంతోషం ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. దేవుడు లేని ప్రపంచాన్ని మానవుడు నిర్మించుకుంటున్నాడు. ఎలాగంటే ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా, ఒక వాక్యం చూసుకొని మనము ముందుకు వెళదాము. మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనము చదివి మన ముందుకు వెళదాం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి ఆ దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అంటున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, భక్తుడు అపోస్తుడైన పౌలు గారు ఒక ప్రపంచాన్ని గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నట్టు మనము చూస్తున్నాం. అదేంటంటే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అంటున్నాడు. మనకు తెలిసిన ప్రపంచాలు చూడండి, మొదటి భాగంగా పాప ప్రపంచం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా. పాప ప్రపంచం అంటే ఏంటి? మన నాలుక. ఈ నాలుక అట పాప ప్రపంచం, దేవుడు లేని ప్రపంచం. పాప ప్రపంచమే దేవుడు లేని ప్రపంచము. చిన్న అగ్గి అడవిని ఎలా తగులు పెట్టేస్తుందో అలాగనే దేవుడు లేని ప్రపంచము కూడా అటువంటిదే ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. అయితే ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయంలో, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అంటున్నాడు కదా. ప్రపంచములు, ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి మనకు తెలిసి? ఒక వృక్ష ప్రపంచము కానీ, ఒక జంతు ప్రపంచము కానీ, ఒక పక్షు ప్రపంచము కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మానవ ప్రపంచం కదా. ఎన్నో ప్రపంచాలు మనకు తెలుసు ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. అయితే దేవుడు కూడా తన సంకల్పములో ఒక ప్రపంచాన్ని నిర్మించాడు. అది దైవ ప్రపంచం. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనము కావాలని, మనము రావాలని, ఆయన ప్రపంచములో మనం అందరం ఉండాలని ఆయన కోరుకున్నాడు ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన దైవ ప్రపంచంలో? పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలని దేవుని ప్రపంచం అది. అంటే దేవుని ప్రపంచంలో మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడట. అంటే ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, దైవ ప్రపంచం, దేవుని ప్రపంచం అంటే మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచానికి తర్వాత వెళదాం మనం. కానీ దేవుడు నిర్మించిన దైవ ప్రపంచం, ఆ దైవ ప్రపంచంలో దేవుడు మనము పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో చూడగలిగితే ప్రపంచాన్ని ఆయన ఏం చేశాడు? కలుగజేశాడు. ప్రపంచాన్ని కలుగజేయటం అంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, వెలుగును, ఆకాశాన్ని, లేదా భూమిని, భూమిలో ఉన్న సమస్త జీవరాశులను, అంటే 6 రోజులు పంచభూతాలను, అంటే టోటల్ సృష్టిని అంతటిని, ఒక ప్రపంచాన్ని దేవుడు నిర్మించాడు కదా. నిర్మించిన తర్వాత తాను అనుకున్న ప్రపంచాన్ని రంగప్రవేశము చేయాలనుకున్నాడు. చూడండి, భౌతికంగా కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం కదా. భౌతికంగా ఒక వృక్ష ప్రపంచాన్ని చూడగానే దేవుడే చేశాడు. ఎవరి కోసం చేశాడు? మన కొరకే చేశాడు అంటున్నాం కదా. ప్రకృతిలో ఏదైనా ఎవరి కొరకు చేశాడంటే మన కొరకే దేవుడు చేశాడు. ఈ ప్రపంచం అంతా ఎవరి కొరకు నిర్మించాడు దేవుడు? మానవుని కొరకే. మానవుని కొరకే దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించాడు ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. ఈ ప్రపంచములో దేవుడు కలలుగన్నది ఏంటంటే, మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండి ఇది దైవ ప్రపంచంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఇది ఏమైపోయిందంటే, రాను రాను దేవుని మాట వినకుండా, మనిషి దేవుని మాట వినకుండా ఏమైపోయాడంటే, ఈ దైవ ప్రపంచం అనేది ఏమైపోయిందంటే, మానవుడు నిర్మించుకుంటున్న
దేవుడు లేని ప్రపంచముగా మారిపోబోతుంది ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఏ రోజైనా ఈ రోజు చూడండి, ఎవరికైనా చూడగలిగితే దేవుని సన్నిధికి ఎవరైనా రాగలుగుతున్నారా? ఎక్కడైనా ఇలాంటి సెమినార్లు సహోదరులు చిట్టి గారు ఏర్పాటు చేశారు కదా, సంఘస్థులందరూ కలిసి ఏర్పాటు చేశారు కదా ఈ గ్రామంలో. చూడండి, దేవుని సన్నిధిని, దేవుని కార్యక్రమాలు ఎక్కడైతే ఉంటున్నాయో, ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎక్కువ మంది ఉంటున్నారా? లేరు. కారణం ఏంటి? దైవ ప్రపంచాన్ని, దేవుని సన్నిధిని కోరుకునేవారు మనకు కనిపించటం లేదు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. కానీ దేవుడు ప్రతి చల్ల పూట ఎవరితో ఉండేవాడు? బా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆదామును నిర్మించిన తర్వాత, హవ్వను నిర్మించిన తర్వాత, వారిని ఏదైనా తోటలో పెట్టిన తర్వాత ప్రతి చల్ల పూట ఆ కుటుంబముతో, ఒక మాట చెప్పాలంటే నిజంగా అది దైవ కుటుంబం, దైవ వ్యవస్థ, దైవ ప్రపంచం కదా, అవునా కదా? ఆ దైవ ప్రపంచంలో దేవుడే ఉండాలనుకున్నాడు. మనము ఆయనతో తన పోలికలో, తన స్వరూపంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఆయన కలలు కన్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. కానీ మనిషి ఎప్పుడు నుండి అయితే దేవుని మాట వినకుండా పాపము చేశాడో అప్పటి నుండి దేవుని సన్నిధిని విడిచిపెట్టి తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు. అక్కడ నుండి మొదలైందండి మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచం. మాకు దేవుడొద్దు, దేవుని సన్నిధి వద్దు అని దేవుని మాట విననందుకు మనిషికి దేవుడు శిక్షను అమలు చేశాడు, విధించాడు. మనందరికీ తెలుసు, నీవు నీ భార్య మాట విని తినవద్దన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడింది, నువ్వు చెమటోర్చి కష్టపడి తినాలంట. ఎవరైతే పాపం చేశారో ఆ పాపానికి దేవుడు శిక్ష విధించి ఫలితమును ఇచ్చాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. మొదటి కుటుంబంలో మనం చూడగలిగితే ఆదాము హవ్వలు దేవుని మాట వినలేదు కదా. వారి గర్భవాసమున పుట్టిన కయేను హేబెల జీవితంలో నిజంగా మన పాఠం అక్కడే ఉంది. మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి పాఠం ప్రాముఖ్యంగా అక్కడ ఉంది. అదేంటంటే, మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచాన్ని ఎక్కడ చూస్తామంటే ఇదిగో కయేను కుటుంబములోనే మనం చూడగలుగుతాం ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఈ సందర్భంలో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచములు దేవుని వాక్యం వలన, ఆ ప్రపంచంలో ఎవరుండాలి అనుకున్నాడు? పరిశుద్ధులు, నిర్దోషులుగా తన పోలికలో తన స్వరూపములో పుట్టిన పిల్లలు ఉండాలనుకున్నాడు. దేవుని మాట వినకపోవడం వల్ల పాపం చేశారు. ఆదాము కుటుంబంలో ఏం జరిగింది? పాపము జరిగింది. దానికి దేవుడు శిక్ష విధించాడు, ఫలితాన్ని వారు అనుభవించారు. అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆదాము హవ్వల గర్భవాసమున పుట్టిన కయేను హేబెలుల జీవితంలో కయేను తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. చంపేసి నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు కదా. కావలివాడనా అని చెప్పి నిజంగా ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఆయన దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన హేబేలు యొక్క రక్తం యొక్క స్వరము ఎక్కడ వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ సందర్భాన్ని ఒక్కసారి చూద్దాము. ఆ సందర్భాన్ని చూసి అసలు దేవుడు లేని మానవుడు నిర్మించిన ప్రపంచంలోనికి వెళ్ళిపోదాం. ఆ మానవుడు నిర్మించుకున్న ప్రపంచము ఎలా ఉంటుంది? మొదట భాగములో కొద్ది మాటలు మనం నేర్చుకున్నాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం, మీకు అర్థం అవ్వడానికి. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేనును అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పనేమిటి? చూసారా, తప్పించుకో, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, నువ్వు శపింపబడిన వాడవు అంటున్నాడు. చూసారా, నేరం చేసి నేరం ఒప్పుకోవట్లేదండి ఎవరి దగ్గర. బా, మనం ఎలాంటి వారం చెప్పండి? తప్పు చేసి తప్పును ఒప్పుకోము, ఏం చేస్తాము? కప్పుకుంటాం. రొమ్మున కప్పుకున్నారట ఆదాము హవ్వలు. తప్పు చేసి రొమ్మున ఏం చేసుకున్నారట? అది యోబు గారు చెప్తాడండి, మీ అందరికీ తెలిసిన వాక్యం అది. ఆ సందర్భంలో ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, కయ్యేను చంపిన తర్వాత కూడా ఆయన, నేను నా తమ్ముడికి కావాలి వాడంటున్నప్పుడు దేవుడు, నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెట్టుచున్నది అన్నాడు కదా. తర్వాత ఒక మంచి మాట ఏంటి
ఏంటంటే ఇక్కడ వ్రాయబడిన దాంట్లో 11వ వచనంలోనే, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతి నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అంటే ఇక్కడ ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా పాపం చేశారు. తర్వాత వారి గర్భవాసములో వచ్చినటువంటి పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? కయ్యేను ఏం చేశాడు? తమ్ముణ్ణి చంపి పాపము చేసి పాపాన్ని ఒప్పుకోవటం లేదండి. అంటే పాప ప్రపంచములో మానవుడు నిర్మించుకుంటున్నటువంటి ప్రపంచములో పాపము చేసి పాపాన్ని ఒప్పుకోరు. ఏం చేస్తారు? కప్పుకుంటారు. దేవుని మీదనే తిరుగుబాటు చేస్తారు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, అయితే కిందకి చదువుదాం. కానీ కిందకి చదివితే మనకు విషయం అర్థమవుతుంది. చదవండి ఒకసారి, కిందకి చదవండి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువు అనెను. తర్వాత అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. చూసారా? చాలండి. ఇక్కడ ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, కయ్యేను పాపము చేసినందుకు దేవుడు విధించిన శిక్ష, దానికి ఫలితాన్ని ఇక్కడ చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, అయితే దేవుని సన్నిధి నుండి పారిపోయి ఆయన ఏం చేసుకున్నాడు అనుకుంటున్నారు? కయ్యేను తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. అదే మనిషి నిర్మించిన దేవుడు లేని ప్రపంచం. ఆయన నోదు దేశానికి వెళతాడు. నోదు దేశంలో మనందరికీ తెలిసిన విషయమే, ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆ స్త్రీ ద్వారా వచ్చిన ఆ బిడ్డను ఒక మంచి పేరు పెడతారు. ఆ పేరును బట్టి ఒక ఊరును కట్టిస్తాడట. ప్రభునందు ప్రేమ దేవుని వారు, ఊరు కట్టించడం అంటే ఇప్పుడు ఆయన గర్భవాసం దేవుని సన్నిధి నుండి పారిపోయాడంటే, ఆయన దేవుని సన్నిధిలో లేడంటే ఆయన తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాడు కదా. ఇప్పుడు దేవుని మనం అంతా ఎక్కడ ఉన్నాం చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుడు కోరుకున్నట్టు ఉంటాం కదా. ఇప్పుడు బయట ఉన్నామంటే బయట ఏం చేసుకున్నారు? ఇప్పుడు మనుషులు వారికంటూ వారి ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ కయ్యేను దేవుని సన్నిధిని విడిచి తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. చూద్దాం ఒక్కసారి ఆ మాట చూసి ముఖ్యమైన విషయంలోనికి వెళ్ళి మనం ముగించుకుందాం. అందరికి అర్థమవుతుంది కదా? చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళ 16వ వచనములో చూద్దాం. 16, 17 చూసి, అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదోను తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురముండెను. చదవండి కింద. కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ఇది దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు బట్టి హానోక్ అని పేరు పెట్టాను. అంటే ఆయన ఏం చేసుకున్నాడంటే, ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఒక ఊరిని కట్టించాడు తన కుమారుని పేరు మీద. అంటే అది ఊరు అనుకుందాం. అదే ఊరు నేటికైతే ఏమై ఉంటుంది చెప్పండి? ఒక ప్రపంచమే కదా, అవునా కదా? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితము ఒక చిన్న గుడిసెగా కట్టుకున్న వారు, చిన్న గుడిసెలుగా కట్టుకున్న వారు అదే ప్రాంతానికి మరోసారి మనం వెళ్ళగలిగితే, 5 సంవత్సరాల తర్వాత వెళ్ళగలిగితే ఆ ప్రాంతం ఏమైపోద్ది చెప్పండి? ఇంకా విస్తరించి ఉండదు కదా. అలాంటిది ఈ కాలంలో మనకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను ఏంటంటే, నిజంగా ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఒక ఊరు, ఒక పట్టణము, ఒక నగరము, ఒక ప్రపంచం అనేది నిర్మింపబడతది లేదు చెప్పండి. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, దేవుని సన్నిధి నుండి పారిపోయి వచ్చి వెలివేయబడినటువంటి కయ్యేను తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. కయ్యేను నిర్మించిన దేవుడు లేని ప్రపంచం, మనిషి నిర్మించిన దేవుడు లేని ప్రపంచం. ఈరోజు మనిషి నిర్మిస్తున్నటువంటి దేవుడు లేని ప్రపంచములో మనుషులందరూ వెళ్ళిపోతున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, నిజంగా మనిషి నిర్మించిన ప్రపంచాలను గనక మనం చూడగలిగితే దేవుడని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని కార్యక్రమాలని ఇవేవి గుర్తుండవు. దేవుని సన్నిధికి రారు, దేవుని మాటలు వినరు. ఏమైపోతారు? లోకము ప్రపంచం అంతా ఏమైపోతుందంటే, ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, దేవుడు లేని ప్రపంచంగా మారిపోతుంది. ఒక గంట కూర్చోమంటే కూర్చుంటారా?
ఎప్పుడు విడిచిపెడతారా? ఒక మెసేజ్ వినేసాము, మరొక మెసేజ్ స్టార్ట్ చేశారు. అవునా కదా? ఉంటదా లేదు చెప్పండి? ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా మరంత ఎక్కువగా దేవుని సన్నిధిని కోరుకునే వారు ఎలా ఉంటారు చెప్పనా? ఇంకా దేవుని మాట వినాలి. ఇంకా నేను దేవునిలో బలపరచబడాలి. నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవుని ప్రపంచములో, దేవునితో నేను ఉండాలనుకుంటారు. కానీ లోకం ప్రపంచానికి మనిషి నిర్మించిన ప్రపంచములో, అలాగే దేవుని ప్రపంచంలో తడబాటులో ఉన్నవారు ఎలా ఉంటారు? ఎప్పుడైపోద్దా? ఎప్పుడు వెళ్ళిపోద్దామా? ఎప్పుడైపోద్దా? ఎప్పుడు వెళ్ళిపోదామా? కదా! ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా కయీను నిర్మించిన దేవుడు లేని ప్రపంచం. మనిషి నిర్మించిన దేవుడు లేని ప్రపంచములో ఏముందనుకుంటున్నారు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా? సుఖం. సుఖపు ప్రపంచం. కయ్యేను నిర్మించిన దేవుడు లేని ప్రపంచములో ఈరోజు సంతృప్తి, సుఖము కొరకు, సంతృప్తి కొరకు, సంతోషాల కొరకు, అవునా కదా? ఆనందాల కొరకు లోకములో ఏదో ఒక తృప్తిని పొందాలని ప్రయాసపడి పరిగెడుతున్నట్టు మనం చూస్తున్నామా లేదా చెప్పండి? అవునా కాదా? ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా మనిషి నిర్మించిన దేవుడు లేని ప్రపంచములో మొదట ఏముంటుంది అనుకుంటున్నారు? సుఖం ఉంటుందండి. సుఖం. సుఖం కోసము ఎంత దూరమైనా పరిగెడతాడు. ఈరోజు మనిషి సుఖము కొరకు ప్రయాసపడుతున్న ప్రయాస ఇంతంత కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు దేని కొరకు కష్టపడతాడు చెప్పండి? పొట్ట కోసం కదా, సుఖం కోసమే కదా. కానీ సుఖపడుతున్నాడా? ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారుగా ఒక టీచర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, లేదా మరి ఏ పని చేసేవారైనా వారు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నట్టు కనబడుతుందా? సుఖపడుతున్నట్టు కనబడుతుందా? కదా! కానీ దాంట్లో ఏమనుకుంటున్నారంటే వాళ్ళు సుఖం, సుఖం. నేడు మనిషి దేవుడు లేని సుఖపు ప్రపంచాన్ని వెతుక్కుంటున్నాడు, నిర్మించుకున్నాడు. దానిలో ఇదిగో సుఖం, సుఖం అనే ప్రపంచం ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. సుఖ ప్రపంచములో ఏముందో మనం చూడగలిగితే మీరు మొదటి పాయింట్ రాసుకోండి. మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచములో మొదటిదేంటి? మొదటి పాయింట్ సుఖం. సుఖ ప్రపంచం అనుకోండి, ఓకేనా? సుఖము కొరకు ఎంత దూరమైనా పరిగెడతాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. దాంట్లో మనం ఆలోచన చేయగలిగితే ఈ కయ్యేను వంశవృక్షములోనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను లెమెకు. చూడండి అక్కడ ఆ వ్యక్తి ఇద్దరు భార్యలను, ప్రపంచ వ్యవస్థనే మార్చేసాడండి. ఇద్దరు భార్యలను చేసుకుంటాడు అక్కడ. 19 వచనమా చూడండి ఒకసారి. 19 వచనం. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, చాలండి, రెండవ దాని పేరు షిల్లా. మీరు గమనించండి, ఇద్దరు భార్యలు అనేవి ఎక్కడొచ్చింది? ఏ ప్రపంచంలో వచ్చింది? సుఖపు ప్రపంచంలోనొచ్చింది. సుఖపడాలనే ప్రపంచంలోనొచ్చింది. ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దు అన్నట్టుగా దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఒకరినిచ్చాడా? ఇద్దరినిచ్చాడా? మీరిద్దరు ఏక శరీరం అన్నాడా? మీరు ముగ్గురు ఏక శరీరం అన్నాడా? ఇక్కడ ఇద్దరు ఉన్నారు మళ్ళా కదా. నందు ప్రేమని దేవుని వల్లరా సుఖపు ప్రపంచం ఎక్కడ ప్రారంభమైందంటే కయ్యేను నిర్మించిన దేవుడు లేని ప్రపంచంలోనే. అంటే మనిషి ఒక సుఖపు ప్రపంచాన్ని వెతుకున్నాడు. సుఖం పొందాలంటే ఏం చేయాలి? తృప్తి పొందాలంటే ఏం చేయాలి? సంతోషించాలంటే ఏం చేయాలని ఆ పరుగులో ఇదిగో ఆ కయ్యేను నిర్మించిన ప్రపంచములో ఏముంది? ఇద్దరు భార్యలంటే ఒకరు సరిపోరా? ఒకరితో తృప్తి లేదా? ఒకరితో సంతోషం లేదా? ఒకరితో ఆనందం లేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే దేవుడు ఆదాము గారికి ఒక్క స్త్రీనిచ్చారా? ఇద్దరినిచ్చాడా? ఇప్పుడు దేవుని ప్రపంచంలో ఏముంది? ఒక్కరే కదా. కానీ దేవుడిచ్చిన కంచె దాటిపోయాడు ఎవరు? దేవుడు పెట్టిన హద్దును దేవుడు ఏమన్నాడు? మీరిద్దరు ఏక శరీరం అన్నాడు. మీరు ముగ్గురు ఏక శరీరం అని చెప్పలేదు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. సుఖపు ప్రపంచంలో మనిషి పరుగొడుతున్నది ఏంటంటే ఈ కాలంలోనైనా ఆ కాలంలోనైనా మనం ఆలోచన చేయగలిగితే మనిషి సుఖము కొరకు పరిగెడుతున్నాడు. స్త్రీలు మీరు బాధపడకపోతే ఒక విషయం మీకు తెలియజేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఈరోజు స్త్రీలను ప్రపంచం ఎలా చూస్తుంది? ఒక్కసారి స్త్రీలుగా మీరు తొంగి చూడండి. ఒక అందమైన, వింటున్నారా? ఒక అందమైన
ఏమంటారు, ప్రపంచంగా చూడాలనుకుంటుంది. అవునా కాదా? అందంగా చూడాలనుకుంటుంది. స్త్రీలు కూడా ఇప్పుడు అందంగా కనిపించాలనుకుంటున్నారు. అందంగా కనిపించాలనుకుంటున్నారంటే వీరు వలలో పడబోతున్నారని అర్థం ప్రభునందు ప్రేమైన దేవుని వల్లారా. వేరేగా మీరు భావించుకోకండి. కానీ ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, లెమెకుకు ఇద్దరు భార్యలట అండి. దేవుడిచ్చింది కదా! అవ్వమ్మ ఒక్కరే కదా! ఒక్కతే కదా! కానీ ఇక్కడ గమనించగలిగితే ఇద్దరొచ్చారంటే ప్రారంభంలో ఇద్దరు భార్యలనేవి ఎక్కడ మొదలైంది? ఇదిగో ఈ సుఖపు ప్రపంచంలోనే మొదలైంది ప్రభునందు దేవుని వర్లారా. కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈరోజు స్త్రీలు చాలా జాగ్రత్త పడవలసిన విషయములు ఏంటంటే, అందమైన ప్రపంచంలో అందంగా కనిపించాలనుకుంటున్నారు. అది చాలా పద్ధతిగా ఉండడము చాలా ఉత్తమమైనది. పద్ధతిగా ఉండడం వేరు. ఈరోజు బ్యూటీ పార్లర్‌లని ఐబ్రోస్ చూసినా, లిప్‌స్టిక్స్ చూసినా, లేదా డ్రెసప్ స్టైల్ చూసినా, తయారయ్యే విధానం చూసినా నిజంగా ఒక మనిషిని ఆకర్షింపబడేటట్టు ఉంటున్నారా? లేదా ఒక పద్ధతిగా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక అక్కగా కనిపిస్తున్నారా? ఇప్పుడు సుఖపు ప్రపంచంలో ఉన్నవారు, బయట ఉన్న దేవుని ప్రపంచంలో ఉన్నవారు లేనివారు ఏం కోరుకుంటున్నారంటే, వారిని చూసి ఆ ప్రపంచంలో ఈడ్చుకుంటూ దైవ ప్రపంచంలో ఉన్నవారినైనా ఏం చేస్తున్నారు? ఈడ్చుకుంటూ తీసుకుపోతున్నారు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. కనుక ఈ విషయంలో గమనించుకోవాల్సింది ఏంటంటే, సుఖము, తృప్తి, సంతోషము కొరకు సుఖము ప్రపంచాన్ని మనిషి నిర్మించుకున్నాడు. ఆ సుఖపు ప్రపంచం విషయములో మనం జాగ్రత్త ఉండకపోతే నిజంగా మనకు ఏముంది? ప్రమాదం అనేది ఉంది ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. మరొక విషయము, ఈ మానవుడు నిర్మించుకున్న ప్రపంచంలో మొదటిది ఏంటి చెప్పండి? సుఖం కదా! సుఖం. రెండవది చూద్దాము. దాంట్లోనే 4వ అధ్యాయములోనే మనం చూడగలిగితే 20వ వచనం చదవండి ఒకసారి. ఆదా యాభాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి ఎవరట? మూల పురుషుడు. గుడారములో నివసించే వారికి మూల పురుషుడు అంటున్నాడు. ఇక్కడ పశువులు గలవాడై అంటున్నాడు. చూసారా 20వ వచనంలో ఆదా యాభాలును కనెను, అతడు పశువులు గలవాడై అంటున్నాడు కదా! పశువులు దేనికి సూచన అండి? సంపద కదా! అంటే ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచములో రెండవది ఏంటంటే సంపద. సంపద. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకున్నంత వరకు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాము? సంపద. ఆ సంపాదించిన దాంట్లో ఏముంటుంది? తృప్తి, సుఖం కదా! సంపాదించిన దాంట్లో తృప్తి ఉంటుందనుకుంటుంది ప్రపంచం ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. మీరు గమనించండి, ఒక మాట అంటున్నాను. సంపాదనలో తృప్తి ఉందనుకొని ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు ప్రపంచమంతా ఎక్కడుంది? సంపాదన మాయలోనే కదా! అవునా కదా? దేవుని సన్నిధిలో ఉందా? దేవుని సన్నిధిలో ఉందా? లేదు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. సంపాదన, సంపాదన, సంపాదన. సంపాదిస్తేనే సుఖం, సంపాదిస్తేనే తృప్తి, సంపాదిస్తేనే ఆనందం, సంపాదిస్తేనే జీవితం అంతా బాగుంటుందని అనుకొని ఈరోజు మానవుడు నిర్మించిన ప్రపంచమే ఏంటంటే సంపాదన. మరి దేవుడు నిర్మించిన ప్రపంచంలో అన్ని ఇచ్చేశాడు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. దేవుడు తన కొరకై పుట్టిన ఆయన నిర్మించుకున్న ప్రపంచంలో అన్ని ఇచ్చేశాడు. కానీ మనిషి ఈరోజు తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. ఆ ప్రపంచం ఏంటంటే సంపాదించే సంపాదన ప్రపంచము. దానిలోనికి వెళ్ళాడు అనుకోండి, బయటికి రాగలడా? ఈరోజు ఎక్కువ మంది సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. సంపాదించింది సరిపోదు, ఇంకా అంటే దాహం అనేది, సంపాదన దాహం అనేది తీరలేదు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. దేవుడొద్దు, దేవుని సన్నిధొద్దు. మన గురించి ఆలోచిద్దాం ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. ఎవరినైనా మనము ఈరోజు సెమినార్ ఉంది రండి అంటే ఏమంటారు? అన్న ఈరోజు శుక్రవారం అన్న, ఈరోజు కొద్దిగా రాబడి వచ్చే అవకాశం ఉంది, నేను రాలేనంటారు. అంటే దేవుని ప్రపంచాన్ని దేవుణ్ణే కోరుకుంటున్నారా? లేదా సంపాదన ప్రపంచమును, సంపాదనను కోరుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. దేవుడు ఒక మాట అన్నాడు. అదేంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి మొదట 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 ఏం చేయమన్నాడు? ఆరాధించు, ప్రేమించు. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ప్రేమించటం, మిక్కటముగా ప్రేమించటం.
ప్రభునందు ప్రేమైన దేవుని వర్లరా, మనకు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు ఏమంటారు? అమ్మా, నీకు తెలియని దానిని నువ్వు ఆరాధించుచున్నావు, మాకు తెలిసిన దానిని మేము ఆరాధించుచున్నాము. దేవుణ్ణి ఆరాధించే వారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని చెబుతూ కిందనేమన్నాడు? దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు ఆత్మ, ఆత్మలముగా ఉన్న మనం ఎలా ఆరాధించాలి? సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించాలట. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఇక్కడ గమనించండి, నిజంగా మనము మన ఆరాధన ఎలా ఉంది? దేవుని సన్నిధిలో ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించినట్టు. దేవుని ప్రపంచంలో, దేవుని సన్నిధిలో, ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? దేవుని సన్నిధి నుండి, దేవుని ప్రేమ ప్రపంచం నుండి ఏమైపోయాడు? పారిపోయి తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. తన ప్రపంచంలో మొదట ఆయన ఎన్నుకున్నది ఏంటంటే సుఖం. రెండోది ఏంటి? సంపాదన. ఈరోజు ప్రపంచమంతా సంపాదనల యొక్క మాయలోనే ఉంది. ఒకరిని చూసి ఒకరు దేవుణ్ణైనా విడిచిపెడతారు, కానీ సంపాదన మాత్రము ఒక రూపాయి, ఒక చిల్లి గవ్వ కూడా వదిలిపెట్టారు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల అంటే దేవుడు లేని మనిషి నిర్మించుకున్న ప్రపంచంలో రెండవది ఏంటి? సంపాదన. ఈరోజు సంపాదనతో లోకములో నువ్వు ఎంత మంచిగానే ఉండొచ్చేమో, కానీ పరలోకం వస్తుందా? దేవుని సన్నిధి అనుభవించగలమా? దేవుని సహవాసం దొరుకుతుందా? దొరకదు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, దేవుని సన్నిధి దొరకదు. దేవునితో ఆ దేవుని అమూల్యమైన మాటలు, వెలకట్టలేని మాటలు మనకు దొరకవు కదా. మనం మంచి కుటుంబాలుగా కట్టబడవు. మంచి మానవ ప్రపంచం ఈరోజు చెడిపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు మానవ ప్రపంచం చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో మనుషులు తమ కొరకు తాము ఒక ప్రపంచాన్ని నిర్మించుకోవడం, దేవుణ్ణి పక్కన పెట్టేయడం. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, దేవుణ్ణి పక్కన పెట్టేయడం వలన వారి యొక్క రెండో విషయం ఏంటంటే సంపాదన మాయలో పడిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది రెండో విషయము. దాంట్లో ఒక మాట చూసి ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో మనం చూడగలిగితే, సిరికిని దేవునికిని నువ్వు దాసుడుగా ఉండనేరవు అని మాట ఉంటుంది చూసారా? 6వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి ఒక్కసారి 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదివి కింద భాగం మనం చదువుదాం ఒకసారి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ప్రపంచం ఎక్కడట? మన ప్రపంచం ఎక్కడ? ధనం ఎక్కడ ఉండునో మన హృదయము కూడా అక్కడే ఉండునట. మన గుండె లాబ్ డబ్ లాబ్ డబ్ లాబ్ డబ్ లాబ్ డబ్ లాబ్ డబ్ కొట్టుకుంటుందట. దేనికి? డబ్బు 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 అని కొట్టుకుంటుందట. సంపాదన 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 అని. ప్రభునందు ఆ సంపాదన సౌండ్ వింటుంటే అమ్మయ్య నెమ్మది ఉంటుంది, మనసు ప్రశాంతత, మనసుకు తృప్తి, మనసుకు ఆనందం. అదే ఏమి లేదనుకోండి, ఏమని పంచుకుంటుంటారు? అన్నా, మా పరిస్థితి ఎవరికి చెప్పాలన్నా, మా సమస్యలు ఎవరికి తెలుసన్నా, అందుకన్నా మేము సెమినార్కి రాలేకపోతున్నాం. ఒక మాట చెప్పనా? ఈ సందర్భం కాదు కానీ ఒక విషయం చెప్తున్నా. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏం చేయబడింది? దాసిగా ఎక్కడికి? సిరియా కదా. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చిన్నది ఏం చేసింది తెలుసా? ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, తన సమస్యను ఆమె బయట చెప్పుకోలేదు, కానీ అక్కడున్న సమస్యను పరిష్కారము చూపించింది. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, తన సమస్య చెప్పుకుందా? ఎవరికైనా చెప్పుకుందా? అక్కడున్న నయమాను సమస్య ఏంటి? కుష్ఠరోగి. ఆమె సమస్య చెప్పుకోకుండా, ఎవరికి చెప్పకుండా ఏం చేసిందంటే, ఒక నయమానులో ఉన్న సమస్యను పరిష్కారం చూపించడానికి నువ్వు పలానా దగ్గరకు వెళితే ఎవరున్నారు? ఒక ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త నిన్ను బాగు చేస్తాడన్నారు. మనలో కూడా చాలా మంది ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారండి, పలానా సెమినార్కి వెళ్తే మీ జీవితాలు బాగుంటాయని ఎవరైనా చెప్తున్నారా? చెప్పండి. ఎవరు మట్టుకు వారు అలా వచ్చేయడమే. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల వేరే సందర్భం కానీ చూడండి, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండునంటున్నాడు. అంటే 24 వచనం చదవండి ఒకసారి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును అంటున్నాడు సార్. మీరు దేవునికిని సిరికిని అదండి. ఏ ప్రపంచంలో, డబ్బు ప్రపంచంలో ఉంటే మీది డబ్బే, దేవుడు కాదు. దేవుడు లేని ప్రపంచం ఏమనుకుంటున్నారు? డబ్బు. దేవుడు లేని ప్రపంచం ఏమనుకుంటున్నారు? సుఖం. దేవుడు లేని ప్రపంచం ఏమనుకుంటున్నారు? సంపాదన. అవునా కదా? సుఖము, సంపాదనలో చూడండి, ఈరోజు ప్రతి ఒక్కరూ సంపాదనలో మాయలో పడి
దేవుడు చూడకుండా డబ్బు ఏం చేసింది? గోడ కట్టేసింది ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. దేవుణ్ణి చూపించనివ్వటం లేదు ఏది? డబ్బు. ఆ డబ్బు అనే ప్రపంచంలో వెళ్ళిపోవడం వల్ల ఆ సాగరం, ఆ సముద్రము ఏం చేస్తుంది? మనల్ని దేవుణ్ణి చూపించకుండా చేస్తూ దేవుడు లేని ప్రపంచములోనే ఉంచుతుంది ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. కనుక ఈ విషయం గమనించాలని ప్రభు పేరట కోరుతున్నాను. మరొక మాట ఆది కాండంలోనే 4వ అధ్యాయంలో రండి ఒకసారి. ఆది కాండము 4వ అధ్యాయంలోనే మరొక ఉన్నతమైన మాట, దాంట్లో 21వ వచనం చదవండి ఒకసారి. అతని సహోదరుని పేరు యుబాలు, అతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికంటే వారందరికి మూల పురుషుడు అంటున్నారు. చూసారా, ఇక్కడ ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికి మూల పురుషుడు అంటున్నాడు కదా. సితారా సానిక అంటే సంగీత ప్రపంచం. ఇది ఒక సంగీత ప్రపంచం. ఇప్పుడు సంగీతం అంటే చూడండి, సినిమాల్లో చూస్తారా, సినిమాల్లో చూడగానే అది కాకుండా మన గ్రామాలలో ఎక్కువగా ఏ పాటలు వేస్తుంటారు? ఎక్కువగా సినిమా పాటలే. ఇప్పుడు చూడండి, ఆ వాయిద్యాలు వాయించేటప్పుడు కానీ, సినిమాలు పాటలు వేస్తున్నప్పుడు కానీ, ఆ ఒడిశా, ఇప్పుడు మన ఏజెన్సీలో ఇక్కడున్న సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్నాయి కదా, గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పోయి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చేసాయి? వేరే దాంట్లో నుండి వచ్చేసి ఆ ప్రభావం తగ్గటం వల్ల చూడండి, చాలా మంది ఆ సంగీతం వాయిస్తున్నప్పుడు ఎంత నిక్కచ్చుగా ఉందామన్నవాడైనా ఇలాగా అంటే సంగీతంలో ఏముంది చెప్పండి? కదిపేస్తుంది సంగీతము, అవునా కదా? ఆడని వారు కూడా ఆడిస్తుంది, అది పాడిస్తుంది, అది గంతులు వేయిస్తుంది ప్రభునందు ప్రేమ దేవుని వలన. అది సంగీత ప్రపంచం. చాలా మంది చూడండి, ప్రయాణం చేసినప్పుడు మనకు ఏం పెట్టుకుంటారు? ఇయర్ ఫోన్ పెట్టుకొని ఇలా అవుతుంటారు చూసారా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటు ఆ మధురమైన ఆ సంగీతానికి తోడవుతున్నది పాట కదా. అంటే మనిషిని ఏం చేసేస్తుంది? కదిపించేస్తుంది ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. అంటే దేవుడు లేని ప్రపంచములో, అంటే మనిషి నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచములో సంగీతము. ఇప్పుడు మనం దైవికంగా ఆలోచిస్తే దేవుడు మన కొరకు కూడా ఇలా ఉండాలి పాటలు. మీరు మీ పాటలు ఎలా ఉండాలి చూడండి. ఒకసారి కొలసి పత్రికలో మాట ఉంటుంది చూడండి. ఒకసారి కొలసి పత్రిక ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చేస్తున్నాం. మనలో కూడా చాలా మంది మనకు తెలియకుండా సినిమా పాటలు వింటున్నారని విన్నాం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. చూసారా, ఇప్పుడు సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు ఏం చేసుకోవాలి? బుద్ధి కదా, అవునా కాదా? కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి? మనం ఏం చేస్తున్నాము? ఉన్న బుద్ధి పోగొట్టుకొని ఇలాగవుతుంటాం కదా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఉన్న బుద్ధి మొత్తం పోగొట్టుకుంటున్నాం. అంటే ఎన్ని పాటలు రాసే రచయితలు వచ్చేసారో, ఎంతమంది గాయకులు వచ్చేసారో. నిజంగానండి, ఆ స్వరపేటిక వారు పాడుతున్నది వింటే ముగ్ధులైపోయి దేవుడి సన్నిధిని ఉన్నవారు కూడా ఒక్కసారి విందామేమో అన్నట్టుగా వాళ్ళు పాడుతారు ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. దేవుడు లేని ప్రపంచములో, మనిషి నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచములో ఆకర్షించి దేవుని సన్నిధిలో, దేవుని ప్రపంచములో ఉన్న వారిని లాగేయటానికి ఎలాంటి ఆకర్షణీయమైన విధానంలో ఉంటున్నారు. మరి మనం దేవుని ప్రపంచంలో ఉన్న వారిని ఏమంటున్నారు? సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ చేసుకుంటున్నామా? ఒకరినొకరు బోధించుచు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ. అంటే సంగీతంలో కీర్తనల్లో పద్యములతో ఏం చేసుకోవాలంటే మనము హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. అంటే ఇవి చెబుతుంటే మనము లోకపు ప్రపంచంలో చూస్తున్నాం. అది ప్రపంచం, సముద్రం, అక్కడికి వెళితే మరలా బయటికి రాలేం ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. అది ఎవరు నిర్మించిన ప్రపంచము? మానవుడు నిర్మించిన దేవుడు లేని ప్రపంచం. అక్కడ దేవుని పాటలు ఉండవు, అక్కడ దేవుని మాటలు ఉండవు. లోకమే నిజంగా ఆ లోకము మానవుడు నిర్మించిన ఆ ప్రపంచం, ఆ లోకం ఎలా ఉంటుంది తెలుసా?
అది ఆడిస్తుంది, పాడిస్తుంది, నాట్యం చేసేటట్టు చేస్తుంది, చివరికి నరకంలో పడేసి ఏం చేసేస్తుంది, ఇంకా మీకు బాగా అయిందన్నట్టుగా చూపిస్తుంది ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా. కనుక ఈ విషయంలో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, చూడండి, సంగీత ప్రపంచములో పిచ్చి పాటలట అండి. పిచ్చి పాటలకు మనం అవుతున్నాము గానీ, మంచి దేవుని పాటలు ఒకరినొకరు బుద్ధి తెచ్చుకొని, ఒకరినొకరు సరి చేసుకుంటూ, ఒకరినొకరు ఆత్మీయంగా బలపడుతూ, ఒకరినొకరు చక్కగా ఉండేది ఎవరైనా కోరుకుంటారా? అందరూ సినిమా పాటలు పాడేవారే కదా! అందరూ సినిమా పాటలే. కానీ దేవుని పాటలు? అందుకే సహోదరులు అర్జున్ గారు కానివ్వండి, సహోదరులు అశ్విన్ గారు కానివ్వండి, అందరం కలిసి ఏం చేసాం అక్కడ? సుందర శబ్ద సంగీత గాయకుల సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాంతోనే ముగియకూడదు. ఏం చేయాలి? మీలో తలంతు కలిగిన వారు ఎందరో ఉన్నారు కదా! సంగీతం పట్ల చక్కటి తలంతు కలిగిన వారు, పాటలు పాడే దాంట్లో చక్కటి తలంతు కలిగిన వారు, వాక్యం చెప్పేవారిలో చక్కటి తలంతు కలిగిన వారు. అవునా కాదా? ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా ఎన్నో తలంతులు కలిగిన వారికి ఏం చేయాలి? మరలా మనము ప్రోత్సాహపరిచేటట్టు మనము చేయాలి. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా మనం ఏం చేయాలంటే దేవుని ప్రపంచాన్ని నిర్మించాలి. కయ్యేను ఏ ప్రపంచం నిర్మించాడు? దేవుడు లేని ప్రపంచం నిర్మించాడు. మనం ఏ ప్రపంచం నిర్మించాలి? దైవ ప్రపంచాన్ని నిర్మించే వారముగా మనం ఉండాలి. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా దేవుడు లేని ప్రపంచంలో మొదటిదేంటి? మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచంలో మొదటి సుఖం, రెండవది సంపద, మూడవది సంగీతం. సంగీతం. నాలుగోది చూద్దాము. మనందరి చేతిలో అది ఉంటుంది ఇప్పుడు. మనందరి చేతిలో మన అవయవంలో ఒక భాగం అయిపోయింది అది. అది లేకపోతే పడుకోలేము, అది లేకపోతే తినలేము, అది లేకపోతే అసలు బ్రతుకే లేదు. చూడండి ఒకసారి ఆదికాండంలో రండి, ఒకసారి 4వ అధ్యాయంలో. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయంలోనే 22వ వచనం చూద్దాం ఒకసారి. మరియు సిల్ల తుబల్గాయును కనెను. సరిగా చదవండి. పదును గల రాగి పనిముట్లన్నిటిని, ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. అంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ఇది మానవుడు నిర్మించుకున్న సాంకేతిక ప్రపంచం. మరోసారి, మానవుడు నిర్మించుకున్న సాంకేతిక ప్రపంచం. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచం ఏ ప్రపంచం అనుకుంటున్నారు? మనం అంటున్నాం కదా, సైబర్ సాంకేతికత. అంటే ఈరోజు ఎక్కువగా చూడండి, సాంకేతిక విజ్ఞానం పెరిగింది. అవునా కదా? ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ప్రారంభ దశలో కయ్యేను నిర్మించిన ప్రపంచంలో మనం చూడగలుగుతున్నాము. వారు ఎలాంటివి తయారు చేసేవారట? మరియు సిల్ల తుబల్కయమును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని, ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. పదునుగల రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లు. అంటే అదే నెమ్మదిగా ఏమై వచ్చింది ఇప్పుడు? ఇదిగో చూడండి. ఇదే కాదండి, ఎన్నో ఉన్నాయి. సాంకేతిక విజ్ఞానంలో చూడగలిగితే మన చేతిలో ఉన్నది కనుక మీకు చూపిస్తున్నాను. ఈరోజు చూడండి, సాంకేతికంగా ప్రపంచాన్ని ఎలా నిర్మించేశారు. అవునా కాదా? ఎక్కడో ఉన్న వారితో మనం మాట్లాడడం ఏంటండి? అది దేవుడిచ్చిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ఈ మాటను బట్టి మనం చూడగలిగితే పదును గల రాగి పనిముట్లు అంటే అరంనహరాయి, మెసొపొటేమియా, తర్వాత మనకు ఈజిప్టు నాగరికత గాని, తర్వాత వచ్చిన బబులోను గాని, లేదా మనకు సింధు నాగరికత గాని, అంటే ప్రపంచం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది, ప్రపంచ నిర్మాణం అనేది ఎలా జరిగింది, ప్రపంచం మనుషులు దినదినం ఎలా అభివృద్ధి చెందుతూ అనాగరికత నుండి నాగరికతలోనికి నేటి సాంకేతిక విజ్ఞానములో ఇది ఉపయోగించే స్థితిలోనికి వచ్చేసారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నిజంగా ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ఈ సాంకేతిక విజ్ఞానములో మనం దూరితే బయటికి రాలేము. మానవుడు నిర్మించుకున్న సాంకేతిక, దేవుడు లేని ప్రపంచం అది, సాంకేతిక విజ్ఞానం అది. ఈరోజు మొబైల్లో ఇలా పట్టినోడు ఒక్క 2 నిమిషాలు చూస్తామంటాం, కానీ మనకు ఎన్ని గంటలు అది మాయ చేస్తుంది, లోపల తీసుకెళ్ళిపోద్దండి. ఇది తర్వాత ఏమిటి చూస్తారు? అది రీల్స్ కదా చూస్తారు. ఒకటి చూసిన తర్వాత మరొకటి చూసిన తర్వాత మరొకటి చూసిన అలా 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 ఇదిగో చూసారా, చీకటి గల బిలములోనికి తీసుకుపోద్దట. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ఒక్క రీల్ చూద్దాం అనుకుంటాం కదా, ఒక్క రీల్ పర్వాలేదు, ఒకటి చూద్దాం అనుకుంటాం, ఒకటి ఇలా చూస్తాం, చాలా బాగుంది, ఇంకోటి ఇంకా చాలా బాగుంది, ఇంకోటి ఇంకా చాలా బాగుంది, అలాగలైపోయి టైం తెలీదు, టైం పాడు లేదు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా నిద్ర లేకుండా 12-1 గంటలు పడుకున్న తర్వాత మరలా ఎన్నింటికి
లేస్తాము, మళ్ళీ ఎక్కడ గూగుల్ మీట్కి వస్తాం మనం కదా, గూగుల్ మీట్కి వస్తామా? 12 గంటలకు పడుకున్న తర్వాత మరి గూగుల్ మీట్కి వచ్చి మరలా వాక్యం విని దేవుని ప్రపంచంలో ఉంటామా? మరలా ప్రపంచంలో లాక్కొని వెళ్ళిపోద్ది, ఈడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల సాంకేతిక ప్రపంచంలో మనం చాలా ప్రమాదంలో ఉన్నది ఏంటి? ఇదే. ప్రతి వారి చేతిలో మొబైల్ ఉంది. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల సాంకేతిక ప్రపంచం ఇది సుఖపు ప్రపంచం. చూడాలనుకుంటాం, చూసారా? ఏమంటారు దాన్ని? చూసి ఆనందించడం అంటారు కదా. ఎంత చూసినా మనకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది అనుకుంటా, దీనికి చూసే చేత కన్నుకు తృప్తి ఉండదట. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం ఒక్కసారి, మీకు బాగుంటది ఆ మాట. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయమేనా? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి, మనుషులు దానిని వివరింప జాలరు. చూచుట చేత అబ్బబ్బ కన్ను తృప్తి పొందకుండా ఎన్ని రీల్స్ చూసినా, ఎన్ని ప్రోగ్రాలు చూసినా, ఏది చూసినా భార్యాభర్తలు ఒక పక్క, ఇటు పక్క ఈవిడ, అటు పక్క ఆయన ఏం చేసుకుంటుంటారు? ఇలా చేసుకుంటుంటారు అంతే కదా. ఒకసారి ఆలోచన చేయండి. భార్యకు ఒక ఫోన్, భర్తకు ఒక ఫోన్, పిల్లలకు ఒక ఫోన్ కదా. పిల్లలకు ఒకటా? లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్లు ఇచ్చేసి ఏం చేసుకుంటుంటారు? ఈరోజు తల్లులు కూడా పిల్లల్ని అల్లరి పెట్టించకుండా ఏం చేస్తున్నారు? ఫోన్ ఇచ్చేస్తే. బా, తల్లులంటే మీరండి, నిజంగా తల్లులంటే మీరు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా నిజంగా సాంకేతిక ప్రపంచం, ఈ మొబైల్ ప్రపంచము దేవుడు లేని ప్రపంచము. దేవుని సన్నిధిని ఉండనిస్తుందా చెప్పండి? దేవునితో గడపనిస్తుందా? లేదు, ఈడ్చుకుంటూ పోద్ది. దేవుణ్ణి మరిచిపోయేటట్టు చేస్తుంది. మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచములో ఈ సాంకేతిక ప్రపంచం. అవునా కాదా? కనుక ఈ విషయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒక మాట సామెతల గ్రంథంలో ఉంటుంది అనుకుంటారు చూడండి. పాతాళము కొరకు మాట్లాడుతూ తృప్తి కొరకు చెప్తాడు ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. చూడండి ఒక్కసారి సామెతల గ్రంథంలో మంచి మాట, అది మనకు చాలా అత్యవసరమైనటువంటి మాట. సామెతల గ్రంథములో ఒక చక్కటి మాట వ్రాయబడింది. 27వ అధ్యాయం 20వ వచనమా? చూడండి ఒకసారి, అందరు తీయండి. సామెతల గ్రంథము 27-20 వచనం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగునన్న నరుల దృష్టి తృప్తి కానేరదు. తృప్తి లేదటండి దేనికి? ఈ తృప్తి లేదు, అలాగే నరుల దృష్టికి ఏం లేదట. అది మీరు ఎన్ని రీల్స్ చూసినా, మీరు ఎన్ని ప్రోగ్రాలు చూసినా అది సాటిస్ఫై లేదు, తృప్తి లేదు. తృప్తి కోసం పరిగెట్టడమే. తృప్తి ఎక్కడ దొరుకుతుంది? సంతోషము ఎక్కడ దొరుకుతుందని తిరగటమే, పిచ్చోలు అవటమే. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా ఒక్కసారి ఆలోచన చేయండి. మొబైల్ మనల్ని ఏం చేస్తుందంటే దేవుడు లేని ప్రపంచంలో తీసుకుపోతుంది. మానవుడు నిర్మించిన దేవుడు లేని ప్రపంచంలో తీసుకుపోయి దేవుణ్ణే మరిచిపోయేటట్టు చేస్తుంది. సమయం అంతా ఎక్కడిచ్చేస్తున్నామండి? నేనైనా సమయం అంతా ఎక్కడిచ్చేస్తున్నాం? మొత్తం మొబైల్ ప్రపంచమే. ఇప్పుడు మానవ ప్రపంచం అంతా ఎక్కడుంది? ఇప్పుడు మొబైల్ ప్రపంచమే, యూట్యూబ్ ప్రపంచమే, ఫేస్బుక్ ప్రపంచమే, ఇన్స్టాగ్రామ్ ప్రపంచమే, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లోనికి వెళితే బయటికి రాగలమా? నిజంగా దేవుణ్ణే మరిచిపోతున్నాం. ప్రభునందు ప్రేమల దేవుని వాళ్ళారా, దేవుణ్ణే మరిచిపోతున్నాము. ఇది ఎవరు నిర్మించిన ప్రపంచము? మానవుడు నిర్మించిన దేవుడు లేని ప్రపంచం. ఇంకొకటి 2 చూసి ముగించేస్తుంది, ఇది ఎక్కువ వివరించాను. తర్వాత 4వ అధ్యాయంలో రండి ఒకసారి. 4వ అధ్యాయంలో 23వ వచనం. ఇప్పటికి మీకు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను, 2 చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? చూడండి ఒకసారి. లెమెకు తన భార్యతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచునందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచు వారిని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చును అంటున్నాడు. చూసారా? ఇక్కడ
నిజంగా తన భార్యలతో ఏమంటున్నాడు? ఎవరైనా నేరం చేసి బయట చెప్పుకుంటారా? దాచుకుంటారా? కానీ ఈయనేంటి బహిరంగంగా చెప్పి ఏమని చెప్తున్నాడు? ఓ లెమెకు భార్యలారా, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకులు వినుడి. ఆ? నా భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి తిని. అంటే ఆయన నేరము చేస్తూ ఏమవుతున్నాడు? గొప్పగా అతిశయిస్తున్నాడండి. ఎవరి దగ్గర? భార్యల దగ్గర. అంటే నేర అతిశయ ప్రపంచమే మానవుడు నిర్మించిన దేవుడు లేని ప్రపంచం. మానవుడు నిర్మించిన దేవుడు లేని ప్రపంచములో నేరం చేస్తూ అతిశయిస్తారట. ఈయన నేరం చేసి ఏం చేయాలి? నేరం చేసే వాళ్ళైతే దాక్కుంటారు కదా! అవునా కాదా? ఇప్పుడు దాక్కోవడానికి ఎవరు చూసారు? కయీను ఏం చేశాడు? ఆయన దాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ! నీ రక్తం యొక్క స్వరము మొరపెడుతుందన్నాడు కదా! దీంట్లోని మనం ఆలోచన చేయగలిగితే ఈయన నేరం చేశాడు. ఒక వ్యక్తిని చంపేశాడు. చంపేసి తన భార్యలతో గొప్ప చెప్పుకుంటున్నాడు. చంపి గొప్పలు చెప్పుకుంటున్నాడు. అంటే నేనెవడినో తెలుసా? నా వెనక ఎవరున్నో తెలుసా? ఇది ఎవరు మాట్లాడతారు? కదా! గొప్పగా అంటే ఏదైనా ఒక స్థితిలో ఉన్నవారు చూడండి. వారు మాట్లాడేది ఎలా ఉంటదంటే, నేనెవరో నీకు తెలుసా? వాళ్ళ స్థాయి మాట్లాడుతుంటారు కదా! వారి స్థితి మాట్లాడుతుంటారు. వారి పదవులు మాట్లాడుతుంటారు. వారి గొప్పతనాలు మాట్లాడుతుంటారు. ఇలాగే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆయన చంపి తన భార్యలతో గొప్పగా చెప్పుకుంటున్నాడంటే, ఈ ప్రపంచం కూడా ఎలాంటిదనుకుంటున్నారు? తప్పు చేసి ఇదిగో తప్పు చేసి గొప్పలు చెప్పుకోవడం. నేరాలు, ఘోరాలు చేసి గొప్పలుగా చెప్పుకోవడాలు. అవునా కదా! ఈరోజు బహిరంగంగా తప్పు చేస్తూ కూడా నేనెంతమందిని చంపానో తెలుసా? ఆ! నేనెవరో తెలుసా? నేనెంతమందిని చంపి జైలుకెళ్ళానో తెలుసా? అని అంటున్నారంటే అర్థం ఏంటి? అతిశయించే ప్రపంచం ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. ఇది అతిశయించే ప్రపంచం. చిన్నది చేయడం నేనైనా, మీరైనా మనమందరం చిన్నది చేసేసి నాకంటే ఎవరు లేడని అతిశయించే ప్రపంచం ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. అంటే ఇది నేరం చేసినా ఒప్పుకోదు. అతిశయించే ప్రపంచము. దీంట్లో ఏంటంటే మానవుడు నిర్మించిన అతిశయ దేవుడు లేని ప్రపంచంలో అతిశయం ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. దేవుడు ఉంటే కదా భయం ఉంటది. దేవుడు ఉంటే కదా వారేం చేసుకుంటారు? సరి చేసుకుంటారు. అంటే ఇది 5 విషయాల్లో మనం చూడగలిగితే ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. మొదటిదేంటి? మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచంలో మొదటి సుఖం. రెండోదేంటి? సంపాదన. మూడోదేంటి? సంగీతం. నాలుగోది సాంకేతికత. ఐదోదేంటి? నేరాతిశయం. దీంట్లో మానవుడు నిర్మించుకున్న దేవుడు లేని ప్రపంచంలో మనిషి సుఖమును వెతుక్కుంటున్నాడు. సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అయితే సుఖము, సంతోషం, ఆనందం ఇక్కడ దొరుకుతుందా? చివరిగా సుఖము, సంతోషము, ఆనందము ఇక్కడ దొరుకుతుందా? ఎంత వెతికినా అక్కడ లేదని చెప్పేసాడు కదా! అవునా కదా? కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తన జీవితంలో సుఖాన్ని వెతుకుంటున్నాడు. కదా! ఎక్కడ తృప్తి, ఎక్కడ సంతోషపడుతున్నాను అనుకుంటున్నాడు గానీ సంతోషము దొరకదు. ఈ 5 విషయాలను పరిష్కరించడానికి మొదట దేవుడు తన ప్రపంచంలో ఏం చేశాడు? మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు గదా! అది పోగొట్టుకున్న తర్వాత మనిషి తనకంటూ ప్రపంచాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రయాణం చేస్తున్నాడు గానీ, తృప్తి లేని ప్రపంచం, సంతోషం లేని ప్రపంచం, చస్తే నరకానికి వెళ్ళే ప్రపంచం ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. నిజంగా కానీ దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, మనం పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, మన కొరకు ఈ సృష్టి నిర్మాణం చూడండి. మనం తినటానికి, మనం ఉండడానికి, మనం త్రాగటానికి, మనం అనుభవించటానికి దేవుడు మన కొరకు ఎంత చేసి మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా పుట్టించి తన ప్రపంచంలో ఉండాలనుకుంటే, మనిషి పాపం చేసి ఏమైపోయాడు? తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉంటే మనకు ఆనందం, సంతోషము? మనం ఇప్పుడు మనిషి నిర్మించిన ప్రపంచంలో ఉండాలనుకుంటున్నామా? లేదా దేవుడు నిర్మించిన ప్రపంచంలో ఉండాలనుకుంటున్నామా? చెప్పండి ఒకసారి. ఏ ప్రపంచంలో మనం ఉండాలనుకుంటున్నాం? దైవ ప్రపంచంలో ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు దైవ ప్రపంచం కాకుండా మానవుడు నిర్మించిన ప్రపంచంలో ఉంటే మనకు ఖచ్చితంగా నరకం ప్రభునందు ప్రేమని దేవుని వారలారా. కనుక దేవుడు మరలా ఏం చేశాడు తెలుసా? మరలా మనకు పరిష్కార మార్గాన్ని చూపించాడు. చూపించిన దాంట్లో ఒక 2 మాటలు చూపించి నేను ముగించేస్తాను. చూడండి ఒక్కసారి 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయంలోనే 25వ వచనం, 26వ వచనం చూసి
మనము ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకొక మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి సేతు అని పేరు పెట్టెను. మరి సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోస్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున, చూసారా, మరలా ఇక్కడ దేవుని ప్రపంచం అనేది ప్రారంభమవుతుంది. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఇప్పుడు కయ్యేను నిర్మించిన ప్రపంచంలో ఏముంది? దేవుడు లేని ప్రపంచం అది. కయ్యేను నిర్మించిన దేవుడు లేని ప్రపంచంలో ప్రార్థన ఉందా? ఇది చూద్దాం. కొన్ని ఉన్నాయి. అంటే మనిషి నిర్మించిన ప్రపంచంలో ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, దేవుని మాటలు ఉండదు, దేవునితో నడుద్దామనే ఆలోచన ఉండదు, యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఆనందంతో కనిపెట్టేది ఉండదు. ఇప్పుడు మనకు ఆనందం ఎక్కడ అనుకుంటున్నారు? దైవ ప్రపంచంలో ఉన్నవారైతే మన ఆనందం ఎక్కడంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు రాబోతున్నారు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? పరలోకానికి. దైవ ప్రపంచంలో తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రాబోతున్నారని అనుదినం ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి సెమినార్లు, ఎలాంటి కూడికలు పెట్టి కనిపెడుతూ యేసుక్రీస్తు వారి కొరకు మనము కనిపెడుతూ సిద్ధపడుతూ మనము ఎదురు చూస్తుంటాం. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఆనందముతో. అక్కడ ఆనందం ఉంటుందని. అవునా కాదా? ఈ ఆనందం కొరకు చూడండి, ఇక్కడ చెప్తున్న మాటల్లో ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందంటే, ఇదిగో ఆయన పేరేం పేరు? ఎనోష్ కదా. చూడండి ఒక్కసారి. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. తర్వాత ఆ వంశావళిలోనే, ఆ వంశవృక్షములోనే 21వ వచనం చదవండి ఒకసారి. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 ఏండ్ల. హనోకు దేవునితో నడిచిన తర్వాత అతడు దేవునితో అతడు లేకపోయానంటున్నాడు. చూసారా? అంటే ప్రార్థన ప్రారంభమైంది అక్కడ. చూసారా? ప్రార్థన ఉంది. తర్వాత హనోకు ఏం చేస్తున్నాడు? సహవాసము కలిగి ఉంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వారరా, అంటే ఇది దైవ ప్రపంచము. అంటే అక్కడ మానవుడు నిర్మించిన ప్రపంచం అంతా పాడు చేసేస్తుంది. కానీ దైవ ప్రపంచంలో మనం చూడగలిగితే, దైవ ప్రపంచంలో ఏముండాలట? మొదట ప్రార్థన, రెండవది ఆయనతో నడుస్తున్నాడు కదా, సహవాసం కలిగి ఉంటున్నాడు కదా. అవునా కదా? ఇప్పుడు మనము కూడా దైవ ప్రపంచములో దేవునితో నడిచి దేవుని సన్నిధిని కోరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి రాక కొరకు ఎదురు చూస్తూ ఆనందముతో మనం ఏం చేసుకుంటుండాలి? కనిపెడుతుండాలి. ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. కానీ మనము ఒకవేళ మనిషి నిర్మించిన, మానవుడు నిర్మించిన దేవుడు లేని ప్రపంచంలో ఉంటే గనక మనము దేవుణ్ణి కనిపెట్టలేము, మనము ఆ పరలోకాన్ని పొందుకోలేము. భూమి మీద ఉన్న సుఖమును, సంపాదనను, సంగీతమును, తర్వాత ఏంటి, సాంకేతికమును, నేరాతిశయము కలిగి బ్రతికి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మనం ఆనందం ఎక్కడ పడాలంటే, దేవుడు నిర్మించిన ప్రపంచములో, దైవ ప్రపంచములో ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు మనం ఏం చేసుకుంటున్నాము? ఎదురు చూస్తూ ఆ పరలోకము వెళ్ళాలని ఆనందంతో మనం ఉంటాం. ఇప్పుడు మనము మానవుడు నిర్మించిన ప్రపంచంలో ఉండాలనుకుంటున్నామా? దేవుడు నిర్మించిన దైవ ప్రపంచంలో ఉండాలనుకుంటున్నామా? నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కనుక ఈ విషయంలో మనం అందరము కూడా జాగ్రత్త పడి ఉండాలని కోరుతూ, మరి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన క్రీస్తు సంఘము సఫలమామిడి వారికిని, అలాగనే నాకు ముందుగా వాక్యం బోధించిన దైవదాసులకును, అలాగనే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవదాసులకు, చేరొచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున నా వందనాలు తెలియజేస్తూ, దైవ ప్రపంచంలో మనం అందరం ఉండి ఆ దైవ లోకానికి వెళ్ళాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.